కల్కి మన డార్లింగ్ ప్రభాస్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్క ఊపు ఊపేసింది. మరి అసలు నాగ్ అశ్విన్ డైరెక్ట్గా మహాభారతం నుండి 2898 ఏడికి తీసుకెళ్ళి అప్పుడు లోకం ఎలా ఉంటుందో చూపించి ఆహా ఇలా మనం డెవలప్ అవుతామా అనిపించాడు. మరి ప్రభాస్ అదే భైరవాణి బౌంటీ హంటర్గా పరిచయం చేసి తరువాత లాస్ట్లో కర్ణుడిగా చూపించి పునర్జన్మ అనే కాన్సెప్ట్ని కూడా టచ్ చేశాడు. అంటే ద్వాపర యుగంలో చేసిన పాపాలు కర్ణుడు ఇంకా అశ్వత్థాముడు ఈ కలికాలంలో తీర్చుకున్నారన్నమాట. సో ఫస్ట్ పార్ట్లో దీపికా పదుకొనేని తీసుకుని వేరే లోకానికి వెళ్ళాడు మన డార్లింగ్ ప్రభాస్. ఇక సెకండ్ పార్ట్లో ఏం కథ చూపిస్తారో. ఇక కల్కి 2 కోసం అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా. కానీ ఇప్పట్లో సినిమా వచ్చేటట్లు కనపడట్లేదు. కానీ గోవాలో జరిగిన IFFI 2024 ఈవెంట్లో కల్కి ప్రొడ్యూసర్ స్వప్న పార్ట్ 2 షూటింగ్ 35% ఇప్పటికే మొదటి భాగం చేసినప్పుడే కంప్లీట్ అయిందని చెప్పి అందరినీ సంతోషపరిచింది. అలాగే ఆల్రెడీ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయని చెప్పేశారు. ఇక ప్రస్తుతానికి ప్రభాస్ హను రాఘవపూడి ఫౌజీ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఇక తరువాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ పార్ట్ 2, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కూడా పూర్తి చేయాలి. కాబట్టి కల్కి 2 2026 ఎండ్లో సెట్స్ పైకి వెళ్తుందేమో. కానీ ఈ సినిమా ఎంత తొందరగా వస్తే అంత ఆనందం ఫ్యాన్స్కి. ప్రభాస్ కూడా సినిమా మధ్యలో గ్యాప్ లేకుండా తెగ కష్టపడుతున్నాడుగా. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.